రంజాన్ నెలలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు అండ్ వాళ్ళ షుగర్ పెరగకుండా అండ్ డౌన్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే రంజాన్ నెల స్టార్ట్ అవ్వక ముందు మీరు రెగ్యులర్గా కన్సల్ట్ అయ్యే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్స్ ఫాస్టింగ్ టైంలో సేమ్ డోస్ వాడకూడదు. మీ డాక్టర్ ఏం చేస్తారంటే మీరు వాడే ట్యాబ్లెట్ ఏదైతే ఉంటుందో దాని డోస్ తగ్గించడం లేదా కొంచెం అడ్జస్ట్ చేయడం చేస్తారు. అలా కాకుండా మీరు సేమ్ డోసే వాడినట్టయితే మీ షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే అన్నిటికంటే ముందుగా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా డైట్కి వచ్చినట్టయితే ఒక పొద్దు స్టార్ట్ అవ్వక ముందు అంటే సెహరీలో ఏం తీసుకోవాలి? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ గ్రెయిన్స్. ఇవేంటంటే బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్, చపాతీ ఆర్ రైస్, ఇవి కార్బోహైడ్రేట్స్. ఇది ఫాస్టింగ్ టైంలో మీ షుగర్ లో అవ్వకుండా చూసుకుంటాయి. నాన్ వెజ్లో అయితే మెయిన్గా లీన్ ప్రోటీన్ వాడాలి. లీన్ ప్రోటీన్ అంటే చికెన్ కానీ టర్కీ, ఇంకా ఎగ్ వైట్స్ 1 to 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. హెవీ ఫ్యాట్ ఉన్న పదార్థాలు అండ్ ఫ్రై ఐటమ్ను మాత్రం అస్సలు తీసుకోకూడదు. కర్డ్ ఐటమ్ కూడా మీ డైట్లో పక్కాగా యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది. ఫైనల్ గా ఫ్రూట్స్ కూడా 1 to 2 స్లైసెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో వాటర్ కంటెంట్ అనేది మంచిగా ఉంటుంది. సో మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీరు వాటర్ అనేది మినిమం 3 లీటర్స్ అయినా తీసుకోవాలి. 3 to 4 లీటర్స్ తీసుకుంటే ఇంకా మంచిది. సో ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ మీ సేరీలో యాడ్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన ఈ డైట్ అనేది మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే మీ షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. అలా అని మరీ తక్కువగా తీసుకుంటే షుగర్ అనేది డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మరి ఇఫ్తార్ టైంలో డైట్ ఏం తీసుకోవాలి? ఈ ఫాస్టింగ్ ముగిసిన తర్వాత మీరు ఒక ఖజూర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ మీరు చేసే తప్పు ఏంటంటే ఒకేసారి ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, యా వేరే ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, యా లేదా వేరే ఫుడ్ ఐటమ్స్ ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే మీ షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. అందుకోసమే ఈ ఫ్రూట్స్ అనేది స్మాల్ పోర్షన్లో తీసుకోవాలి. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ అనేది జ్యూసెస్ లా కాకుండా పీసెస్ లానే తీసుకోవాలి. ఎందుకంటే జ్యూసెస్ చేయడం వల్ల దానిలో ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది. దానివల్ల మీ షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవుతుంది. మరి ఫ్రూట్స్లో ఏది ఇంక్లూడ్ చేసుకోవాలంటే యాపిల్ కానీ కివీ, పప్పాయ, డ్రాగన్ ఫ్రూట్, ప్రొమగనేట్, ఇవి గుడ్ ఆప్షన్. మైదా ఐటమ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎగ్జాంపుల్ సమోసా. చాలా మంది షుగరీ డ్రింక్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటారు. అది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్రై ఐటమ్స్ అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా ఫైనల్గా డిన్నర్లో ఏం తీసుకోవాలి? డిన్నర్లో కూడా హెవీ మీల్స్ కాకుండా లైట్ మీల్సే తీసుకోవాలి. మిల్లెట్స్ ప్రిఫర్ చేస్తే మంచిది. మీరు ఏ మీల్స్ తీసుకున్నా కూడా ఆ మీల్స్ చేసిన తర్వాత లైట్ వాకింగ్ అనేది చేయాలి. మీరు లైట్ వాకింగ్ చేస్తే ఈ షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అవ్వదు. అట్లీస్ట్ 2 to 5 minutes లైట్ వాకింగ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అయితే మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్లో ఉంటుంది. సో గైస్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.